హాయ్ అండి. నాకైతే జున్ను తినాలనిపించిందండి. దానికోసం కామధేను వారి జున్ను పౌడర్‌నైతే ప్యాకెట్ తెచ్చేసుకున్నాననమాట. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక హాఫ్ లీటర్ పాలనైతే యాడ్ చేసేసుకున్నా అండి. ఈ పాలల్లో రుచికి సరిపడా బెల్లంనైతే యాడ్ చేయాలి. నేను కొంచెం స్వీట్ ఎక్కువే తింటానండి. దానికోసం నేను పావు కేజీ బెల్లంనైతే యాడ్ చేసేసాను. ఈ పాలల్లో బెల్లం మొత్తం కూడా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం తెచ్చుకున్న కామధేను జున్ను పౌడర్‌ని కూడా యాడ్ చేసేసి ఇవి మొత్తం కూడా పాలలో మిక్స్ అయిపోయి కొంచెం అంటే కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం పాలలో అయితే కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద ఒక అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా రెడీ చేసుకున్న పాలని వడపోసుకుంటే కనుక బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే కనుక మొత్తం పోతుందండి. పాలు అనేది చాలా క్లియర్గా అయిపోతాయి అన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా యాలక్కాయల పౌడర్, పైనుంచి మిరియాల పౌడర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటే కనుక మన జున్నుపాలు అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం గిన్నెలో పెట్టి డబుల్ బాయిల్ మెథడ్లో అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా 15 ఆర్ 20 మినిట్స్ అయితే పట్టిందన్నమాట. ఇలా మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే కొంచెం సేపు బయట పెట్టి బాగా ఆరనివ్వాలండి. ఇలా ఆరనిచ్చిన తర్వాత నేనైతే 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. కూల్గా తింటే జున్ను అనేది చాలా బాగుంటుంది కదా, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది.